F2 ఫుడ్ అండ్ ఫన్. అరే కాదురా హేమ, నాకు నేను జీవితంలో ఏవైతే వినకూడదో చూడకూడదో అనుకుంటానో మార్నింగ్ లెగిస్తే 6ంటికి ఒక కాల్ వచ్చింది. ఆ కాల్ తర్వాత ఇంకో 16 కాల్స్ వచ్చినాయి. ఏంటది? అనుకోకుండా ఆంధ్రప్రదేశ్ కోవిడ్ వచ్చినట్టు నీకో ఫ్యాన్ వచ్చాడు. నాకు జూలో కోతులకు వేవట్ట. ఈ రోజు మన షోకి గెస్ట్ కింద నీ ఫ్యాన్ ని పిలిపిస్తున్నాను. ఓకే, ఇప్పుడు హేమ ఫ్యాన్ రాబోతున్నాడు అనమాట. ఎస్, హేమ ఫ్యాన్, కమ్ ఆన్. హేమా మేడం, నేను మీకు పెద్ద ఫ్యాన్ మేడం. ఈ ఫ్యాన్ ఏదో బదులు ఏసీ అవ్వచ్చు కదా సమ్మర్ లో. ఇదిగో ఇలాంటి కుళ్ళు జోకులు నేను నీకు ఫ్యాన్ గా మారిపోయాను. కుళ్ళు జోకులా? మీకు విషయం తెలుసా, శనివారం ఆదివారం సోమవారం ఈ 3 రోజులు మీరు చేసే కామెడీ చూసి మీ మెల్లో 3 లేబర్లు ఫిక్స్ అయిపోయాను. 3 రోజులు కాబట్టి 3 ముళ్ళు, 6 రోజులు వస్తే 6 ముళ్ళు వేస్తాడా ఏంటి? ఏదైనా ఓకే. సరే, ఇంతకి మీరు ఏం చేస్తుంటారు? నిన్ను ప్రేమిస్తుంటాను. ఇంకా జీవితంలో ఇంకేం పని చేయరా? చేస్తున్నాను కదా. జీవితంలో ఒక్కలైనా నిన్ను ప్రేమిస్తున్నారు, దానికైనా ఆనందపడు. నీకు వచ్చింది తెలుసా, నాకు ఇష్టమైన పేరు హేమ. నేను నమ్మను. నాకు తెలుసండి, నా లవ్ నిరూపించుకుంటా. ఇదిగో ఒక్కసారి ఇటు చూడండి. నా వాల్ పేపర్. Yes. మేడం, మీకు విషయం తెలుసా, ఏంటి? అక్కడే కాదు ఇక్కడ కూడా మీరే ఉన్నారు. ఇక్కడ చూడలేదు కదా. పాస్వర్డ్ లో కూడా ఆవిడ పేరే ఉందని లేదు. 100% HEMA హేమ పాస్వర్డ్. సరే, నీ ఫేవరెట్ హీరోయిన్ ఎవరు? హేమ మాలిని. ఫేవరెట్ సింగర్? హేమచంద్ర. ఫేవరెట్ యాక్టర్? పవన్ కళ్యాణ్. అందులో హేమ లేదుగా? ఇందులో ఉందిగా. అక్కడ కొట్టాడు అనమాట. ఎస్. ఫ్యాన్ అంటే ఇలా ఉండాలి. నువ్వు ఉన్న రోజు ఫ్రెండ్ అని అంటావు తప్ప ఏమైనా హెల్ప్ చేస్తావు నా కోసం? మేడం, ఒకసారి టచ్ చేయొచ్చా? ఓకే. అబ్బా, ఇంద్రధనస్సు టచ్ చేసిన మొట్టమొదటి వ్యక్తిగా నేనే వరల్డ్ రికార్డ్కి ఎక్కేస్తాను. నిజమే, మార్చిలో ఇన్ని అనార్థాలు జరిగిన తర్వాత కూడా ఇంకా నేను ఎందుకున్నానా అనిపించింది. ఇప్పుడు మిమ్మల్ని చూసాక అర్థమైంది. కుళ్ళు కదా నీకు, జలసీ కదా? నాకేనా? అబ్బా, నువ్వు పెద్ద హేమ వాళ్ళని అందుకని చూసి జలసీ అయిపోతున్నాను. నేను హేమ మాలిని సరే, కాదు, ఓకే, హేమ ఇదంతా మాలిని. కానీ ఇప్పుడు నీ ఫ్యాన్ వచ్చాడు కాబట్టి ఈ రోజు మనం కార్లో డ్రైవింగ్ కి వచ్చాం కాబట్టి ఒక మంచి ఫుడ్ టేస్ట్ చేపిద్దాం. ఎస్, అది కూడా నేను మస్కా నుంచి కొన్ని స్పెషల్ ఐటమ్స్ తెప్పిస్తాను. దాంతో మన గేమ్ స్టార్ట్ చేద్దాం. నిజంగా మీ ఫ్యాన్ ఎంత స్ట్రాంగ్ గా ఉన్నాడో నీ విషయంలో తేల్చేసుకుందాం. ఓకే, డన్. ఓకేనా? ఫుడ్ ప్లీజ్. సో ఇది ఏంటి అంటే, ఒకటి వడాపావ్, 2 దబేలి మస్కాలో స్పెషల్ అనమాట. సో ఇప్పుడు వీటిని తినాలంటే దీనికి ముందు నేను ఒక డైలాగ్ చెప్తాను. సో ఆ డైలాగ్ యాజ్ ఇట్ ఈస్ గా ఫాస్ట్ గా 5 times చెప్పాలి. డైలాగ్ చెప్తారా? ఎస్. నాకు డైలాగ్ చెప్పడం రాదు భయ్యా. ఏంటి హేమ కోసం మాత్రం చెప్పలేవా? హేమ కోసం డైలాగ్ చెప్పలేను, కానీ కావాలంటే కవిత రాసుకొచ్చాను, అది చదువుతాను. కవిత రాసుకొచ్చావా? వచ్చారా? బేసిక్ గా రామకోట్ లాగా నేను హేమకోట రాద్దాం అనుకున్నాను. పెన్నులో ఇంకు లేదని వదిలేసి. అయ్యో, పేపర్లు కూడా లేనట్టున్నాయి కదా. కరెక్టే. అర్జెంట్ గా ఒక బస్తా పెన్లు తీసుకురండి. ఆత్మకథ రాస్తా, సారీ హేమకథ రాస్తా, ఎందుకంటే హేమే నా ఆత్మ కాదు. ఇన్ కేస్ పేపర్లు పెన్నులు మిగిలిపోతే పక్కనే అమ్ముకుని కానీ పొరపాటు రాసావంటే అందులో ముగ్గు చీదుకోవడాలు, అరవడాలు, కొట్టుకోవడాలు తప్ప ఏమి ఉండవు. హేమకోటి అని అంటే హేమ పేరు మాత్రమే ఉంటది. నీలాగా హిస్టరీలు మొత్తం రాయరు. ఓకే, ఇదిగో ఈ క్లారిటీ చూసే పడిపోయా. కవిత మొదలెట్టమంటారా? నేను సిద్ధంగా ఉన్నాను, మీరు ఆరంభించండి. హేమ, నువ్వు ఒప్పుకుంటే మీ నాన్నే నాకు మామ. చెప్పేద్దామా బ్యాచిలర్ లైఫ్ కు కామా? ఇదే పెద్ద డ్రామా లాగా అయిపోయింది. డ్రామా కాదు, ప్రేమ. హేమంటే ప్రేమంటే హేమ. ఏమంటావు మావా? నేనేమంటాను, మనకోండలో ఉందో దోమ అంటాను. అసలు నీ పేరు హేమ కాదు, దోమ అని పెట్టాలి, సెట్ అయిపోయేది. నా కోసం ప్రేమ అని కూడా పేరు పెట్టాడు కదా ఈ అబ్బాయి. ఆ అబ్బాయి పేరేం చెప్పు? ఎందుకే నీ పేరేంటి? అభిమాని. ఎస్. అభిమానికి ముందు వెనకాల ఏం లేదా? ఏం లేదు, ముందు నీ ప్రేమే ఉంది, వెనక నీ ప్రేమే ఉంది.
మధ్యలో నువ్వు ఉండిపోయావు. పైసాకి పరికరాలు అది ఒకటే కాబట్టి అది ఒకటే ఉంది. డైలాగ్ ఇప్పుడైనా చెప్తావు భయ్యా? చెప్పాను భయ్యా, ఏది? రామ ప్రేమ అని. హేమే నా ప్రేమ అంటున్నాడు. ఓ మీరు చెప్పిన డైలాగ్ చెప్పాలి కదా మీరు అది. సరే ఆ డైలాగ్ ఏదో నేను చెప్తాను, చెప్పు. డోంట్ ట్రబుల్ ద ట్రబుల్. ట్రబుల్ చెప్పింది చెప్పు. డోంట్ ట్రబుల్ ద ట్రబుల్. ఇఫ్ యూ ట్రబుల్ ద ట్రబుల్, ఇఫ్ యూ ట్రబుల్ ద ట్రబుల్, ట్రబుల్స్ యూ. ట్రబుల్ ట్రబుల్స్ యూ. ఐఎమ్ నాట్ ద ట్రబుల్. ఐఎమ్ నాట్ ద ట్రబుల్, ఐఎమ్ ట్రూత్. నాన్ స్టాప్ గా 5 times చెప్పు. భయ్యా హేమానంత బాధ పెట్టకండి, ఆవిడ ఒక్కసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టే కదా. yes భాష. మేము కష్టపడి 100 సార్లు చెప్పింది కూడా ఆవిడ ఒకసారి కూడా ఇది భాష కాదు బాబా. అయిందా ఇప్పుడు చెప్పు. ఫ్యాన్ అన్నాడు. ఎప్పుడొకప్పుడు ఏలాడ తీసేస్తాడు రివర్స్ లో. బెలూన్లు గాలి తీసేసినట్టు తీసేస్తున్నాడు. ఎందుకు తీసుకొచ్చా? మేడం మీ అభిమాని పక్కన పెట్టుకుని ఆయనతో ఏంటి సరసాలు, మేము ఉన్నాం కదా ఇక్కడ. నాకు ఈ అభిమాన్ బాగా నచ్చాడు. నీకు ఈ కరెక్ట్ అభిమాని. మరి ఇంత పెద్ద అభిమానం తట్టుకోలేకపోతున్నాను. కాదు ఎక్కడ ఉంటుంటారు మీరు? మీ గుండెల్లో. ఓ ప్లీజ్. ఇప్పుడు డోంట్ ట్రబుల్ ద డైలాగ్ ఒకసారి చెప్పు. ఈవిడ అడిగితే చెప్పు. సర్లే అదంటే ఏదో అడుగు. డైలాగ్ చెప్పొచ్చు కదా అభిమాని. డోంట్ ట్రబుల్ ద ట్రబుల్, ట్రబుల్స్ యూ. 2 1 + 3. ఒక డైలాగ్ చెప్పించలేకపోతున్నావు. డైలాగ్ మేడం నన్ను అంత మాటలు అంటుంటే నువ్వు ఇలా మీ ఉండిపోతావు. మీద నా ప్రేమ నటన అనుకోండి, డైలాగ్స్ వస్తాయి. నటన కాదు మేడం, జెన్యూన్. ఆ డైలాగ్ అన్ని మనకు ఎందుకు చెప్పండి. ఇలాంటి గీకే డైలాగ్ చెప్పలేను కదా. చూసావా ఎన్ని మాటలు అంటున్నాడు. ఎన్నైనా మీకోసం పడతాను మేడం, ఆ మాత్రం పల్లె చెప్పండి. నేను కదా, మీరెక్కడ నా కోసం మీరు పడలేరా? పడలేను. ఏంటి మేడం అభిమానం అంటే? అసలు పచ్చబొట్టు పొడిపించుకున్నాను తెలుసా మీకోసం. ఏది చూపించు. నా బాడీలో ఉన్న ప్రతి రక్త బొట్లు మీరు ఉన్నప్పుడు మళ్ళీ పచ్చబొట్టు ఎందుకని వదిలేసా. పెద్ద అభిమాని. సరే ఓకే, ఒకసారి డైలాగ్ చెప్పు బ్రో. ఒకసారి రిపీట్ చేయరా? డోంట్ ట్రబుల్ ద ట్రబుల్, డోంట్ ట్రబుల్ ద ట్రబుల్. ఇఫ్ యూ ట్రబుల్ ద ట్రబుల్, ఇఫ్ యూ ట్రబుల్ ద ట్రబుల్, ట్రబుల్స్ యూ. ట్రబుల్స్ యూ. ఐఎమ్ నాట్ ద ట్రబుల్. ఐఎమ్ నాట్ ద ట్రబుల్. షీ ఇస్ ద ట్రబుల్. షీ ఇస్ ద ట్రబుల్. హేమ లవర్. యా హేమ లవర్. ఎస్ ఇంతకీ హేమ లవర్ ఎవరో తెలుసా? తెలుసు. ఎవరు? శివారెడ్డి. శివారెడ్డి. ఫైనల్లీ పేరేనా తెలిసింది. మీ నోట్ నుంచి నా పేరు రావాలని అలా చెప్పాను అనమాట. శివారెడ్డి. శివారెడ్డి, నేను నిజంగా ఐ లవ్డ్ ఇట్. నువ్వు అర్జెంట్కి ఇది టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పవా? ఏంటి ఇది? వడాపావ్. వడా పావ్ అన్నారు, ఇది కనీసం 100 గ్రాములు కూడా లేదు. ఆ మిగిలిన 100 గ్రాములు తినేసాడు. నువ్వు కూడా టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పు. ఇది హాట్ గా లేదు, ఎందుకో తెలుసా? ఎందుకు? మీ ముందు ఇదేం హాట్ ఉంటుందో చెప్పండి. నేనే హాట్ అంటావా? 100%. ఇవన్నీ నమ్మితే నువ్వు కూడా అలాగే కమాలు వేసుకొని బతకాలి. బ్రదర్ కొంచెం మెల్లగా తినరా, ఎందుకంటే అది హేమ మనసులాగే మెత్తగా ఉంటది. అది నా మనసులో గట్టిగా ఉంటుందిలే. పర్లేదు భయ్యా. ఇంత అభిమానాన్ని నేను తట్టుకోలేకపోతున్నాను. నీ మీద ప్రేమ ఉందా లేదా అభిమాని తిని చూపించాలి. తినట్లేదు. తింటున్నాడుగా. నేను అభిమాని తినవంటే తింటాను కానీ తినవంటే నాకు కొద్దిగా కష్టంగా ఉంది. నన్ను తినేస్తాడంట, కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఈ గొడవలు ఎప్పుడు ఇలాగే జరుగుతూ ఉంటాయి. మనం నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం. అంతవరకు టడా, బాయ్ బాయ్. మీకు కథలు చెప్పడం వచ్చా? అస్సలు రావు. నేర్చుకోండి. రేపు పొద్దున పెళ్ళి అయిన తర్వాత మన పిల్లలకు కథలు చెప్పడానికి 2 3 వచ్చింది కదా. బాగా ఓవర్ అయిపోతున్నాడు బాబీ. పర్లేదు. నేను చెప్పాలో వద్దా? మేడం మీ మాటలతో నన్ను పిండేశారు. ఓ పక్కన ఈయనట్లేదు, ఓ పక్కన ఈయనట్లేదు. మధ్యలో నేను అలిగిపోతున్నాను. ఇందాక అబ్జర్వ్ చేయలేదు కానీ శివారెడ్డి అభిమాని నీ వంక ఎలా చూస్తున్నాడు తెలుసా? అది ఆయన ఫీలింగ్, నా ఫీలింగ్. ఇంకొకసారి చేసి చూపించరా? అదే